వెల్కమ్ టు న్యూస్ 18. ఏపీలో భిన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఉదయం చూస్తే ఎండ, సాయంత్రం చూస్తే వర్షం వస్తుంది. అయితే ఏపీలో ఇంకెన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంకా వర్షాలు ఎన్ని రోజులు ఉన్నాయి, ఏపీలో ఏ ప్రభావం ఉంటుంది? ఇది తెలుసుకునే ముందు ఈరోజు మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం. ఈ సందర్భంగా దేశవాసులందరికీ శుభాకాంక్షలు. ఇక ఈరోజు ముఖ్యమైన వాతావరణ విషయాలు: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఊర్ధ్వ వాతావరణంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనితో పాటుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి పశ్చిమ విదర్భ వరకు అనగా తమిళనాడు, అంతర్గత కర్ణాటక, మరట్వాడా మీదుగా ఒక ద్రోణి కూడా కొనసాగుతుంది 0.9 కిలోమీటర్ల ఎత్తులో. ఈ రెండు వాతావరణ దృగ్విషయాల వల్ల రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమలోని 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు చెదురుముదురుగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఈ 5 రోజులు కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఇక రాష్ట్రంలో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేదు. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగి 2 నుంచి 3 డిగ్రీలు రాబోయే 5 రోజులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఉరుములతో కూడిన జల్లులు రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉన్నది. ఈ ఉరుములు మెరుపుల వల్ల రాష్ట్రంలో ఎక్కడైతే ఈ ఉరుములు మెరుపులు పడే అవకాశాన్ని ముందుగానే మేము తెలియజేస్తున్నామో ఆ ప్రాంతాలలో ముఖ్యంగా జనాలు బయటికి తిరగకుండా, ముఖ్యంగా ఎత్తైన స్ట్రక్చర్సు లేదా లూజ్ స్ట్రక్చర్స్ దగ్గర నిలబడకూడదు. పెద్ద చెట్ల దగ్గర కూడా నిలబడకుండా తమను తాము రక్షించుకోవాల్సిందిగా తెలియజేయటం జరిగింది. సార్, అయితే రైతులకి ఎటువంటి హెచ్చరికలు అయితే జారీ చేస్తారు? ఇది పెద్దగా ఉండే కన్వెక్టివ్ యాక్టివిటీ కాదు, ఐసోలేటెడ్ యాక్టివిటీ. అంటే చెదురుముదురుగా 1-2 చోట్ల మాత్రమే ఉండే యాక్టివిటీ కాబట్టి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మనం సూచనలు ఇవ్వలేము. కానీ ఏ ఏరియాల్లో ఉంటాయని మేము నౌకాస్టింగ్ ద్వారా తెలియజేస్తామో ఆ ఏరియాల్లో కొంచెం 1 అవర్ 2 అవర్స్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో, అలాగే రాయలసీమ జిల్లాలో కూడా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ టు స్టూడియో.